గడిచినటువంటి 2 సంవత్సరాల క్రితం మన ప్రియులు మన్నం ప్రసన్న కుమార్ గారు మనతోటి జీవించి ఉన్నారు. గడిచినటువంటి దినములు సంవత్సరములన్నీ కూడా దేవుడిచ్చినటువంటి ఆయుష్ కాలంలో దేవుడు తనకు భార్యనిచ్చాడు, అలాగే కుమార్తెనిచ్చాడు, మనవ సంతతినిచ్చాడు. దేవుడిచ్చినటువంటి ఆయుష్ కాలము, దేవుడిచ్చినటువంటి కాల పరిమితి కొంతే అన్న విషయాన్ని మనందరికీ కూడా తెలియపరుస్తూ దేవుని యొక్క పిలుపునందుకొని దేవుని యొక్క సన్నిధిలో చేరి ఉన్నాడని నేను నమ్ముతూ జ్ఞాపకం చేసుకుని ఈ కొడుకుని ఏర్పాటు చేసినటువంటి ఈ కుటుంబ సభ్యులను కూడా బట్టి కూడా నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఎందుకనంటే నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం. కనుక దేవుడు ఈ భూమి మీద ప్రతి మనిషికి కూడా కొంత కాల పరిమితిని మాత్రమే అనుగ్రహిస్తాడండి. 100 సంవత్సరాలు బతికినా, లేకపోతే 105 సంవత్సరాలు. మొన్న ఈ మధ్య మన జేమ్స్ బాబు గారు అక్కడ చేజర్ల వాళ్ళ నాయనమ్మ 105 సంవత్సరాలు బ్రతికిందంట. మొన్న ఒక 5-6 రోజుల క్రితం చనిపోయిందండి. అంటే దేవుడు ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వ మానవాళికి కూడా కాసేపు వెనక ముందు అనే తారతమ్యం తప్ప మొత్తానికి ఈ భూమి మీద కాలాన్ని ముగించడం మాత్రం ఖాయం. ఇది మాత్రం సత్యం, వాస్తవం. ఎంత కాలము భూమి మీద బ్రతికినా ఒకరోజు ఈ భూమి నుండి వెడలిపోవాల్సిన వారమే. ప్రసన్న కుమార్ గారు తాను ఒకప్పుడు తెలుసో తెలియకో, ఎరగకో, ఒకవేళ దేవుని సన్నిధికి దూరం అయి ఉండొచ్చేమో, కానీ చివరి గడియలలో ఇంకా అంటే ఒక 5-6 సంవత్సరాల్లో నా కాలం ముగిసిపోతుందని తెలిసిన అంటే ఆ సమయాన అప్పటి నుంచి చక్కగా దేవుని యందు భయభక్తులు కలిగి ఏ చిన్న సమస్య ఉన్నా కూడా పిలిచి మరీ ప్రార్థన చేయించుకొని, ఇంకా చివరి సమయంలోనైతే పూర్తిగా ఒక్కరోజు రాకపోయినా కూడా ఖచ్చితంగా ఫోన్ చేసినా సరే పిలిపించుకొని ప్రార్థన చేయించుకొని ఆ ప్రార్థన ద్వారా ఎంతో సంతోషించేవాడు. కనుక ఆ చివరి దినాల్లో దేవుని యొక్క మాటలు, లేకపోతే దేవుని యొక్క ప్రార్థన, దైవ సేవకుని యొక్క ప్రార్థన ఎంతో ఆశతో, ఆసక్తితో కోరుకొని ప్రార్థన చేయించుకునేటువంటి మనస్సు కలిగినటువంటి వ్యక్తిగా తన కాలాన్ని ముగించాడండి. అంటే అన్ని సౌఖ్యంగా, సుఖసౌఖ్యంగా కాలాన్ని ముగిస్తే అది సంతోషమని కాదు, లేదా అనారోగ్యంతో కాలాన్ని ముగిస్తే అది దౌర్భాగ్యమని కాదండి. లాజరు ఎలా చనిపోయాడు? తన శరీరం అంతా కూడా బలహీనతతో చనిపోయాడు. ధనవంతుడు ఎలాగ చనిపోయాడు? ఆరోగ్యంతో చనిపోయాడండి. అంటే మన శరీరము, లేకపోతే మనకున్నటువంటి బలహీనతను బట్టి మన కాలాన్ని ముగించితే అది ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులు లెక్క కడతారేమో, కానీ పరలోకములో ఉన్నటువంటి దేవుని యొక్క కనుదృష్టి మనకున్నటువంటి వ్యత్యాసాలను బట్టి ఏమాత్రం కూడా ఆయన పరిగణలోకి తీసుకోడు, ఏమాత్రం కూడా వాటిని లెక్కలోకి తీసుకోడు. ఎలాంటి స్థితిపరుడైనప్పటికీ వాక్య సెలవిచ్చేటువంటి మాట ఏమిటంటే, ఎంత స్థిరుడైనను కేవలము వట్టి ఊపిరి వంటి వాడంట. ఎంత స్థిరుడైనను, నా కాడ బలం ఉంది, బలగం ఉంది, అన్నీ ఉన్నాయని చెప్పని ఒకవేళ అనుకుని ఉంటే అలాంటి వ్యక్తి కూడా వట్టి ఊపిరివాడు అని అంటున్నాడు. అంటే అతనికి మరణం రాదా అని అంటే ఖచ్చితంగా మరణం వస్తుందండి. కాబట్టి దేవుని యొక్క వాక్యము ఈ రాత్రి వేళ మనం జ్ఞాపకం చేసుకునబోయే ముందు దేవుడు
మనుషులకు కాల పరిమితిని అనుగ్రహించాడు. బలం ఉంటే 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అయినను వాటి వైభవము, ఆయాసము దుఃఖమే. వాటి వైభవం, ఆయాసము దుఃఖమే. దేవుని యొక్క కాలాన్ని నీవు, నేను, మనం గుర్తించాల్సిన వారమై ఉన్నాం. ప్రసన్న కుమార్ గారు 3 సంవత్సరాల క్రితం దేవుని సన్నిధికి చేరాడండి. కూర్చున్నటువంటి మనం స్థిరమైనటువంటి వ్యక్తులు మేము మాత్రం కూడా కాదు. మనకు దేవుడు ఒక కాల పరిమితిని పెట్టాడు, ఒక టైం పీరియడ్ని పెట్టాడు. మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏదో ఉంది, మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏదో ఉంది, దేవుని కొరకు జీవించాల్సిన గడియలు ఏవో దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు నీ నుండి, నా నుండి. మనము తెలుసుకోవాల్సినటువంటి సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు కనుక మనము సజీవ లెక్కలో నిలవబడ్డానికి ఈ రాత్రి వేళ మనం దేవుని మాటలు వినడానికి కారణమవుతా ఉంది. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో రాయబడిన మాట, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చాలండి. పౌలు గారు అంటాడు, ఇదిగో ఈ భూమి మీద ఉన్నటువంటి మన గుడారం ఒకరోజు శిథిలమైపోద్ది. ఏదో ఒక రోజు, ఏదో ఒక సమయాన అయ్యో ఇట్లా జరుగుతుందని చెప్పి అనుకోలేదే అని మనల్ని గురించి కూడా అనేకులు చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి ఎంత స్థిరుడైనను కేవలం వట్టి ఊపిరి వంటి వాడే. అయితే భూమి మీద ఉన్నటువంటి మన గుడారము ఒకరోజు శిథిలమైపోతుంది. శాశ్వతమని అనుకోవడానికి లేదు. ఆరోగ్యవంతుడే, బలవంతుడే, అన్ని సౌఖ్యాలు కలిగినటువంటి ఎవరు, అలెగ్జాండర్ అనబడేటువంటి వ్యక్తి ఒక చిన్న దోమ కుట్టిందంట, పరిస్థితులన్నీ తారుమారైపోయినాయండి. తన ప్రాణమే కోల్పోయే పరిస్థితి వచ్చింది. అంతవరకు బాగానే ఉన్నాడు. అయ్యో రాజ్యాలను జయించాడే, ప్రాణాన్ని కాపాడుకోలేకపోయాడే అని అనేకులు తెలుసుకున్నట్లుగా తన చేతులు 2 కూడా బయట పెట్టమని చెప్పాడు. తన యొక్క పాడిని మోసుకొని పోయేటప్పుడు నలుగురు చూసి, ఎందుకు ఇతని చేతులు బయట ఉన్నాయనంటే, ఇతను ఈ చేతులతోటి ఈ సర్వలోకాన్ని జయించాడు కానీ మరణాన్ని మాత్రం జయించలేకపోయాడు. అంటే దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట, అపోస్తలుడైన పౌలు గారు గుర్తించినటువంటి సత్యం ఏంటంటే, భూమి మీద మణగుడారమైనటువంటి ఈ నివాసము శిథిలమైపోతుంది, ఒకరోజు పాడైపోతుంది, ఒకరోజు నాశనం అయిపోతుంది. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. 13వ అధ్యాయం 14వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం, నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు, కానీ ఉండబోచున్న దాని కొరకు ఎదురు చూచుచున్నాము. చాలండి. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. పౌలు గారు మహాజ్ఞాని అండి, సకల విద్యలందు ప్రావీణ్యత కలిగినటువంటి వాడు. అన్ని తెలిసినటువంటి ఈ జ్ఞానవంతుడైనటువంటి పౌలు గారు తెలుసుకున్న సత్యం ఏంటంటే, ఇదిగో నిలువరమైన పట్టణము ఈ భూమి మీద మనకు లేదంట. నిలువరము, నిలవబడ్డానికి స్థిరమైనది, శాశ్వతమైనది, ఎల్లప్పుడూ మనం నివసించదగినటువంటి పట్టణము మనకి ఇక్కడ లేదు. ఒకరోజు ఇగో కనబడుతున్నటువంటి ఈ సృష్టి అంతా కూడా నిర్మించింది ఎవరు? దేవుడే. ఒకరోజు కనబడుతున్నటువంటి ఈ సృష్టి అంతటిని నిర్మించినటువంటి దేవుడు లయము చేయబోతా ఉన్నాడు, పాడు చేయబోతా ఉన్నాడు, లేకుండా చేయబోతా ఉన్నాడు. కనబడుతుంది ఏది కూడా, ఇప్పుడు మనకు కనబడుతున్న కళ్ళకు కనబడుతున్న ఏది కూడా ఒకరోజు కనబడదండి. అవన్నీ కూడా కనుమరుగైపోతాయి. సృజించిన వాడు సమస్తాన్ని
ఒకరోజు లయము చేసేటువంటి దినం రాబోతా ఉంది. కాబట్టి ఎరిగి పౌలు గారు అంటున్నాడు ఏమనంటే, ఇదిగో నిలువరమైన పట్టణము మనకిక్కడ ఏమాత్రము కూడా లేదు, కానీ ఉండబోవచ్చున్న దాని కొరకు ఎదురు చూచుచున్నాము. ఇది ఈ భూమి మీద ఉండగా మనం నేర్చుకోవాల్సినటువంటి, ఎరిగి ఉండాల్సిన సత్యం ఏంటంటే, ఎల్లకాలం మనం ఇక్కడ ఉంటాము అని అనుకోవడానికి ఆశపడకూడదు. దాని మీద మనం దృష్టి పెట్టకూడదు. మన దృష్టి పెట్టాల్సినది ఒక దాని కొరకు మనం ఎదురు చూడాలి. ఇదైతే నిలువరమైన పట్టణం అయితే కాదు, మనం నివసించే స్థలం. ఒకరోజు మనం నివసించిన స్థలం అంతా కూడా లయమైపోతుంది. అయితే ఉండబోవచ్చున్న దానికోసం మనం ఎదురు చూడాలంట. ఉండబోవచ్చున్న దాని కొరకు, ఆల్రెడీ ఉన్నది కాదు, ఉండబోవచ్చున్న దానికోసం మనం ఎదురు చూడాలి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఉండబోవచ్చున్న దాని కొరకు ఎదురు చూసేటువంటి వ్యక్తి గ్రహించాల్సిన సత్యం ఏంటంటే, భూమి మీద మణగుడారమైన ఈ నివాసము శిథిలమైపోద్ది, పాడైపోద్ది. ఇది నిలువరమైంది కాదు, ఇది నివసించడానికి శాశ్వతమైనది కాదు, ఒకరోజు పతనమైపోద్ది. కాబట్టి ఉండబోవచ్చున్న దానికోసం మనం ఎదురు చూడాలంటండి, ఎదురు చూడాలి. దేవుని యొక్క పిలుపుని అందుకొని, దేవుని యొక్క మాట ప్రకారంగా ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళడానికి సంసిద్ధమైనటువంటి అబ్రహాం అంటాడు. అదే హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూస్తున్నాడండి. వాస్తవంగా మాట్లాడితే అబ్రహాంకి ఏం తక్కువ? దేవుడు పిలిచాడు, పిలుపునందుకుని వచ్చిన తర్వాత దేవుడు ఏం తక్కువ కూడా చేయలే. కావలసినంతా కూడా ఇనుమిక్కులుగా దేవుడు అనుగ్రహించాడు. ఊహించిన దానికంటే గొప్పగా ఆశీర్వదించాడు. వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే, ఆది కాండము అబ్రహాము పశువుల కాపుర్లకును యోబు పశువుల కాపుర్లకును కలహం పుట్టిను. ఆ కాలమందు కనానీయులు కాబట్టి అబ్రహాము, అది కాదమ్మా, అక్కడే ఆశీర్వాదం గురించి దాని పై వచనంలో, అబ్రహాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడిన లోతును వెంట పెట్టుకొని కలిసి నివసించలేనంత ఆస్తి. అది ఆ ఒక్క పాయింట్. కాబట్టి అబ్రహాము, మనము బంధువులము గనక నాకును నీకును, నా పశువుల కాపుర్లకును నీ పశువుల కాపుర్లకును కలహం ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టుకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకు వెళ్ళదునని లోతుతో చెప్పగా. చాలండి. 24 మొదటి వచనం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయంలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తనకు సమస్తము ఏలుచుండిన. చాలండి. అబ్రహామును ఎట్టా ఆశీర్వదించాడంట? తనకు కలిగినటువంటి సమస్తమును అబ్రహామును ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. 13వ అధ్యాయము 5వ వచనంలో ఏమని రాయబడింది? అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారము ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు అది ఆ ప్రదేశము చాలకపోయిను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంతగా. అదండి, అది పాయింట్. వారు కలిసి నివసించలేనంతగా అబ్రహాము
ఆశీర్వదించబడ్డాడు. లోతు ఇద్దరు కలిసి వెళ్ళారు. వెళ్ళేటప్పుడు ఏమి లేని వారికి వెళ్ళాడు. వెళ్ళినటువంటి ఆ ప్రదేశంలో దేవుడు బహుగా ఆశీర్వదించడం వలన ఒక చోట నివసించలేనంత ఆస్తి వారికి పోగయిందండి. బహుకాలము గడిచిన వృద్ధుడైనప్పటికీ అబ్రహాము ధనవంతుడిగానే పిలువబడ్డాడు. వెళ్ళిన ప్రారంభంలోనే దేవుని యొక్క ఆశీర్వాదము అబ్రహాం అనుభవిస్తూ ఉన్నప్పటికీ 24వ అధ్యాయంలో అంటాడు, అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ఏ తక్కువ లేదండి. ఆస్తి ఉంది, సంపద ఉంది, బలం ఉంది, బలగం ఉంది, పనివారు ఉన్నారు, గొడ్లున్నాయి, సిరి సంపదలున్నాయి. అన్ని కలిగినటువంటి అబ్రహాముకు కొదువై ఉన్నటువంటిది ఒకటి ఉంది, కావాల్సినది ఒకటి ఉంది. ఆ కావాల్సిన దాని కొరకు, ఆ కొదువై ఉన్న దాని కొరకు అబ్రహాము ఎదురు చూస్తున్నాడట. సంపద తక్కువ ఎదురు చూడడం లేదు, భోగ భాగ్యాలు తక్కువ అబ్రహాం ఎదురు చూడడం లేదు. అన్ని కలిగినప్పటికీ అబ్రహాము యొక్క గురి గమ్యము దేని వైపు ఉందేనంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో పలకబడిన మాట, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తుండేను. పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూస్తున్నాడు. అబ్రహాము యొక్క తపన, అబ్రహాం యొక్క తాపత్రయము ఈ లోకములో శాశ్వతము నివసించాలన్నది కాదు, కానీ పునాదులు కలిగిన ఆ పట్టణంలో నేను స్థానాన్ని సంపాదించాలని తపన పడుతున్నాడండి. ఆ స్థలం కోసం ఎదురు చూస్తున్నాడు, ఆ స్థలం కోసం తాపత్రయపడుతున్నాడు, ఎదురు చూస్తున్నాడు. బహుకాలము గడిచిన వృద్ధుడయ్యి తన ఆస్తి అంతా తన కళ్ళ ముందున్న అదంతటి పక్కకు పెట్టి, ఇది అబ్రహాము యొక్క చూపు, అబ్రహాము యొక్క గమ్యము పునాదులు కలిగిన పట్టణం కోసం చూస్తున్నాడండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద సంచరించి బ్రతికి జీవించి మరణించి ఆరోహణమై వెళ్తూ ఉన్నటువంటి సమయంలో సహితము ఆయన చెప్పినటువంటి ఒక మాట ఉంది. ఆయన నీ నుండి నా నుండి కోరుకుంటున్నాడు, ఆయన ఆశపడుతున్నాడు, ఆయన ఎదురు చూస్తున్నాడు. 14వ అధ్యాయం యోహాను రాసిన సువార్త మొదటి వచనంలో, యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం మొదటి వచనం, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందున విశ్వాసం ఉంచుడి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున. దేవుని యొక్క ఆశ ఏంటి అంటే పునాదులు కలిగినటువంటి ఆ పట్టణంలో ఆయన మాత్రమే నివసించడం కాదు, ఆయనతో పాటు మనం కూడా నివసించాలని ఆయన తపన, ఆయన తాపత్రయం. ఎందుకు ఈ భూమి మీద ఈ లోకాన్ని ప్రేమించడానికి గల కారణం, ఎందుకు ఆయన 33 సంవత్సరాలు జీవించి మరణించి నీకోసం తన ప్రాణాన్ని పెట్టడానికి ఇష్టపడ్డాడు అంటే నిన్ను నన్ను మనందరినీ కూడా నిత్య రాజ్యంలో తనతో పాటు కూర్చోబెట్టుకోవాలని ఆశ. నీ కోసం ఈ లోకంలోకి వచ్చాడు, అంత మాత్రమే కాదు, నిన్ను ఆయన దగ్గర కూర్చోబెట్టాలని ఆయన పరలోకంలో నీ కోసం నా కోసం ఎదురు చూస్తున్నాడండి. మనం తెలుసుకోవాల్సినటువంటి ఆలోచన ఏమిటంటే ఎంత స్థిరుడైన ఈ భూమి మీద శాశ్వతం కాదండి. ఉన్నవారు గొప్పవారు, తెలియగలిగిన వాళ్ళు, జ్ఞానవంతులు ఎవరున్నారు? ఎవరి కాలాల్లో, ఎవరి సమయాల్లో వారి కాలాలను ముగించుకొని వెళ్ళిపోయారు. ఈ రాత్రి వేళ వారికి సాధ్యపడనిది మనకు సాధ్యపడుతుందా? మనం మరణాన్ని ఎదుర్కొని లేదు నేను రానని చెప్పని అంటాను కుదురుతుందా? మనకంటే గొప్ప వాళ్ళు వెళ్ళిపోయారండి తల వంచి. మనం ఎంత? కాకపోతే మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే పునాదులు కలిగిన పట్టణం ఒకటి ఉంది. అబ్రహాం ఎదురు చూసినట్లుగా నీవు నేను మనం కూడా ఆ పట్టణం కోసం ఎదురు చూడాలి. ఈ భూమి మీద ఉండగానే, ఈ భూమి మీద ఉండగానే దాని గురించినటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోతుంది, చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైనా నివాసం, నిత్యమైన నివాసం, శాశ్వతమైన నివాసం.
ఎల్లప్పుడూ ఉండే నివాసం. మనం కట్టినటువంటి గృహాలు ఒకవేళ 10 సంవత్సరాలు 25 సంవత్సరాలకి ఒకవేళ పగిలిపోయి శిథిలమైపోతాయి. దేవుని యొక్క నిత్య నివాసము, శాశ్వతంగా నిలబడేటువంటి నివాసము కొరకు మనం ఎదురు చూడాలండి, ఎదురు చూడాలి. కనుక దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ రాత్రి వేళ. ప్రసన్న కుమార్ గారు మన కళ్ళ ముందు ఇదిగో ఈ భూమి మీద శాశ్వతం ఎవ్వరు కాదని తన ప్రాణాన్ని కోల్పోయిన తర్వాత తన ద్వారా దేవుడు మనకి జ్ఞాపకం చేశాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి మనము సైతం శాశ్వతం కాదనేది దేవుడు ఈ రాత్రి వేళ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. స్థిరత్వం కలిగినటువంటి మనిషి సైతము ఒకరోజు కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. అయితే ఆ కలిసిపోయక మునుపు మనం తెలుసుకోవాలి, మన కోసం సిద్ధపరచబడినటువంటి ఒక పట్టణం ఉంది. ఆ పట్టణంలో మనము నివసించాలి. మనం నివసించాలి అని అంటే మనం చేయాల్సిన పని ఏంటి? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. గనుక ఈ దేహంలో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహము విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందునను దేహము విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాను. పునాదులు కలిగిన పట్టణంలో నివసించడానికి యోగ్యమైనటువంటి వ్యక్తులకు ఉండాల్సిన అర్హత ఏమిటంటే ఆయనకు ఇష్టలమై ఉండాలంట. మనకు నచ్చినట్టు కాదు. మనకు నచ్చినట్టు మనం జీవిస్తే పరలోకమే కనుక సిద్ధపరచబడే ఉండే పని అయితే ధనవంతుడిని ఎందుకు దేవుడు జ్ఞాపకం చేశాడు? కాబట్టి మనకు నచ్చినట్లు కాదు, నిన్ను నన్ను మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్తకు నచ్చినట్లుగా మనం జీవించడానికి ఈ భూమి మీద మన హృదయాలను స్థిరపరచుకోగలిగితే, వాక్యంలో ఆయన అంటున్న మాట ఏమిటంటే ఈ దేహమందునను ఈ దేహం విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవాలని మిగుల అపేక్షించుచున్నాను. ఆయనకి ఇష్టలమై ఉండాలి అని అంటే ఏమంటాడు కింద వచనంలో? ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడు పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయ పీఠము ఎదుట ప్రత్యక్షము కావాలి. ప్రతి ఒక్కరం కూడా క్రీస్తు న్యాయ పీఠము ఎదుట ప్రత్యక్షమయ్యేటువంటి ఒక రోజు రాబోతా ఉంది. దేహమందున్నను దేహము విడిచినను దేవునికి ఇష్టలమై ఉండాలండి. దేవునికి నచ్చినట్లుగా జీవించాలి. దేవునికి ఇష్టానికి తగినట్లుగా మనం జీవించాలి. మనకు నచ్చినట్లుగా. ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్ పెట్టారు, వచ్చిందల్లా రాసుకొని పోయాడు అనుకో, ఆడు అడిగింది క్వశ్చన్ అడిగిన దానికి ఆన్సర్ రాయకుండా నీకేదో ఇస్తే అది రాస్తే మార్కులు పడతాయా? రాసావు, కష్టపడి గంట సేపు రాసావు, మొత్తానికి పేపర్ నిండింది, ఓరే పాపం గంట సేపు రాసాడని చెప్పానని మార్కులు వేస్తాడా? ఏది దేనికి ఆన్సర్ కావాలో అది రాస్తే మార్కులు పడతాయండి. ఈ భూమి మీద మనకు ప్రాణం ఉంది కదా, జీవం ఉంది కదా, శక్తి ఉంది కదా, బలం ఉంది కదా, బలగం ఉంది కదా, ఆస్తి ఉంది కదా, సంపద ఉంది కదా, పేరు ఉంది కదా, ప్రఖ్యాతి ఉంది కదా, నచ్చినట్లుగా జీవితాం అనుకుంటే మనకంటే గొప్ప వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు వారికి నచ్చినట్లుగా బ్రతకడానికి. దేవుడు అవకాశం ఇవ్వలా. ఉన్నోడికైనా లేనోడికైనా ఒకే ఒక పథకాన్ని పెట్టాడు, అది ఆయనకి ఇష్టమైనట్టుగా బతకడం. ఆయనకి నచ్చినట్లుగా బ్రతికిన వ్యక్తులకి పునాదులు కలిగిన పట్టణంలో ఆయన స్థానం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆ పునాదులు కలిగిన ఆ పట్టణం కోసం అబ్రహాం ఎదురు చూస్తున్నాడు. ఈ రాత్రి వేళ నీకు నాకు జ్ఞాపకం చేస్తున్నటువంటి ఈ మాటలను బట్టి మనము కూడా ఇదిగో శాశ్వతమైనటువంటి రాజ్యం కోసం మనం ఎదురు చూద్దాం. కనుక ఈ రాత్రి వేళ దేవుడు మన ప్రియులు ప్రసన్న కుమార్ గారు దేవుని సన్నిధికి చేరి ఉన్నాడని జ్ఞాపకం చేసుకుంటూ ఈ రాత్రి వేళ నీవు నేను మనము ఆయనకి ఇష్టలమై ఉన్నామా లేదా అనేటువంటి ఒక ఆలోచన అవగాహన కలిగిన వారమై మనం పరిశీలించుకొని పరీక్షించుకొని దేవునికి నమ్మకంగా జీవించడానికి అడుగులు ముందుకేద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక.